వ- నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు మరియు తోటి పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్యమైన అంశాలు వారి యొక్క పరిచయం చేయడం జరుగుతుంది. తంగేడు కుంటర్ అర్బన్ నాగేశ్వరరావు గారు భాగ్యనగర్ వాసి, 65 ఏళ్ల వయసు, కలియుగం 5084 సంవత్సరం అంటే పాశ్చాత్య శకం 1982 నుంచి స్వయం సేవక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో వివిధ జాతీయ సంస్థలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ప్రచారక్, ప్రముఖ్, వృత్తిరీత్యా న్యాయవాది, పత్రిక రచయిత, ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, వివిధ పత్రికలలో బాధ్యతలు నిర్వహించారు. 5000 పైగా వ్యాసాలు, విశేషాలు, విశ్లేషణ కథనాలు, సంపాదికలు రాశారు. వారు పాశ్చాత్య శకం 2008 నుంచి 13 ఏళ్ల పాటు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతిరోజు సంపాదకీయం రాసేవారు. అర్బన్ రాసిన పుస్తకాలు కొన్ని: ప్రభావిత గీతాలు, మేకవెన్నెల మెకాలే విద్య విధానం, వివేకానంద స్వామి ఏం చేశారు, ఏమి చెప్పారు, తరతరాల భారత జాతి చరిత్రలో వక్రీకరణలు, వాస్తవాలు, అనాథ వాస్తవం, అఖండ భారతం, అక్షర కిరణం, రవి జాతీయ విప్లవం, కవి గుర్రం జాషువా, దాదాపు 15 పుస్తకాలు రాశారు వారు. ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు కీనోట్ స్పీకర్ గా వారు ముఖ్య భాష యొక్క విద్యా విధానంలో భాష యొక్క ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ భాషా దినోత్సవం సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. భావానికి రూపాలు, అక్షరాలు అజరామర భావానికి రూపాలు, అక్షరాలు విశ్వవిహిత నాద జనిత రాగాలు, అక్షరాలు ఎద విరిసిన సుమ వనముల పరిమళాలు, అమ్మా అను పసిపాపల పరిశోధక స్వరాలు, అమ్మా అను పసిపాపల పరిశోధక స్వరాలు. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా మీతో కలిసి భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అమ్మా అన్న పసిపాప మొట్టమొదటిసారిగా భాషకు శ్రీకారం చుట్టింది. భాషకు శ్రీకారం చుడుతూ ఉంది, శ్రీకారం చుడుతూనే ఉంది. కాబట్టి అమ్మ అని పాప పలకడం అనే ఆ దృశ్యం ఆవిష్కృతం కావడం అనేది సనాతనమైన వాస్తవం. సనాతనమైన వాస్తవం అంటే పాత దీని కాదు. సనాతనం అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం. అంటే ఆది మధ్యాంతరహితంగా అజరామరంగా ఉండేది సనాతనం. కాబట్టి ఈ సనాతనమైన దృశ్యం ఎప్పుడు మొదటిసారి ఆవిష్కృతమైంది అనేది చెప్పలేము. ఎందుకంటే చరిత్ర అనాది కాబట్టి. సృష్టి విశ్వ వ్యవస్థకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఒక వృత్తంలాగా కాలచక్రం తిరుగుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయం. కాబట్టి తొలిసారి అమ్మ అని ఎప్పుడు పాప పలికింది అంటే, అమ్మ అని పలకడం అనేది తెలుగు భాషకు పరిమితం కావచ్చు, కానీ తెలుగు భాష పుట్టక ముందు కూడా మానవ సమాజం ఉంది, హైందవ జాతీయ జీవన వ్యవస్థ ఉంది. ఆ హైందవ జాతీయ జీవన వ్యవస్థలో ఈ భాషకు
ముందు ఉన్న భాష ఏమిటి అంటే దానికి రూపాంతరం ఇప్పుడున్న భాష. ఆ రూపాంతరంతోనే ఈ భాష వచ్చింది. అలాగా భాష మారుతూ ఉంటుంది. అంటే భాషలకు మనం అంతా చెప్తూ ఉంటారు, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర. కానీ మానవ జీవన ప్రస్థాన క్రమానికి ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి ఒక సృష్టి తర్వాత మరో సృష్టి వస్తూనే ఉంటుంది. ఇది అసలు చరిత్ర. ఇలా ఎన్ని సృష్టిలు వచ్చాయి, ఎన్ని సృష్టిలు రాబోతున్నాయి అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి చరిత్ర అనాది అంటున్నారు. అంటే ప్రారంభం లేనిది, చరిత్ర తుది కూడా లేనిది. కాబట్టి అమ్మ భాష కూడా వాస్తవంగా ప్రారంభం లేదు, చివరిది కాదు. అందువల్ల అంతర్జాతీయ భాషా దినోత్సవం, మాతృభాషా దినోత్సవం ప్రారంభం కావడానికి ముందే మన దేశంలో భారతీయ శిక్షణ మండలి వారు మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. అయితే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపాలన్న ఐక్యరాజ్య సమితి నిర్ణయం జరిగిన తర్వాత మనం కూడా, భారతీయ శిక్షణ మండలి వారు కూడా ఈ అంతర్జాతీయ అనే దాన్ని కలుపుకున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న పూజ్యులు, గురుతుల్యులు శ్రీ రామకృష్ణయ్య గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయన శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్న వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు అందరూ కూడా, ఎక్కువ మంది అధ్యాపక వృత్తిలో ఉన్నవారు, ఆచార్యులు, ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళందరూ కూడా నాకు గుర్తులే. ఎందుకంటే నేను కూడా విద్యార్థిగా ఉండి తర్వాత పైకి వచ్చిన వాడిని, గురువుల దగ్గర చదువుకున్నాను. కాబట్టి మీ పట్ల నాకు ఎప్పుడూ గురుభావమే ఉంటుంది. అందరికీ ఉండాలి కూడా సమాజంలో. ఎందుకంటే మీరే అధ్యాపకులే సమాజానికి మార్గదర్శనం చేసే వెలుగులు. గురువు తమాల వాటిక కూడల వెంకల సుక్కుచున్న పామరులకు దివ్య జ్ఞాన మంజుల కాంతుల పంచు సుప్రభాతరువు. కాబట్టి అజ్ఞానాంధకారంలో ఉన్న వాళ్లను విజ్ఞానులుగా వెలయింపచేసే ఒక అత్యంత ప్రాధాన్యం కలిగిన కారణజన్ములు మీరందరూ కూడా. విద్యా వ్యవస్థ కానివ్వండి, విద్యా వ్యవస్థను నిర్వహించే అధ్యాపకులు కానివ్వండి, సమాజానికి నిజమైన మార్గదర్శకం. మీ అందరికీ వందనాలు. ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటున్నాము. భారతీయ శిక్షణ మండలి వారు అంతకు ముందు నుంచి కూడా, అంటే కలియుగం 5054వ సంవత్సరం, క్రీస్తు శకం ప్రకారం అది 1952వ సంవత్సరంలో బంగ్లాదేశ్లో విద్యార్థులు బంగ్లా భాష కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన తర్వాత పాకిస్తానీ నియంతల యొక్క, మతోన్మాద నియంతల యొక్క ఉక్కు పాదాల కింద నలిగిపోయిన తర్వాత అనేక మంది బంగ్లా విద్యార్థులు ప్రపంచమంతా కూడా మాతృభాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించడం, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి వారు తీర్మానం చేయడం, కలియుగం 5101వ సంవత్సరంలో జరిగింది ఆ తీర్మానం. క్రీస్తు శకం 1999లో జరిగింది. అలాగే కలియుగం 5110వ సంవత్సరం నుంచి మాతృభాషా దినోత్సవాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి.
అది క్రీస్తు శకం 2008వ సంవత్సరం. కానీ ఈ పరంపర కొనసాగడానికి ముందు నుంచి కూడా భారతీయ శిక్షణ మండలి వారు మాతృభాషా దినోత్సవాలు జరుపుతున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుతున్నాం మనం. ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అన్నదానికి ఒక సార్థకత కల్పించారు ఆచార్య సార్. ఒకసారి పేరు చెప్పండి సార్, మర్చిపోయాను, ఏమనుకోకండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సార్ శివరాజ్ గారు, ఆచార్య శివరాజ్ గారు ఆంగ్ల ప్రసంగం చేశారు. చాలా మందికి ఇది మాతృభాషల దినోత్సవం కదా, ఆంగ్ల ప్రసంగం ఎందుకు చేస్తున్నారు అనే సందేహం వచ్చిండొచ్చు. కానీ నివృత్తి కూడా జరిగి ఉంటుంది. ఎందుకంటే వారు ధ్వనింప చేశారు ఇది అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం అని. మరి అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం అయినప్పుడు తెలుగు, కన్నడం, తమిళం, మరాఠీలో, హిందీ, ఈ సంస్కృతం, ఈ భాషలే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలు కూడా ఉన్నాయి కదా. ఆ ప్రపంచ భాషల్లో ఇంగ్లాండ్లో ఇంగ్లీషు మాతృభాష, అమెరికాలో ఇంగ్లీషు మాతృభాష, ఆస్ట్రేలియాలో ఇంగ్లీషు మాతృభాష, ఇంకా కొన్ని చిన్న చిన్న దేశాల్లో కూడా ఆంగ్ల భాష మాతృభాషగా ఉంది. కాబట్టి అది కూడా ఒక మాతృభాష అనే భావాన్ని వారు ధ్వనింపచేసి దీనికి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అన్న సార్థకత కల్పించి పెట్టారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే భాష, ఒక మాతృభాష మరో మాతృభాషను ధ్వంసం చేయకూడదు. అది ఐక్యరాజ్య సమితి మాతృభాషా దినోత్సవం యొక్క తీర్మానపు స్ఫూర్తి. అన్ని మాతృభాషలు కూడా సమాన అవకాశాలతో సమాంతరంగా పరిఢవిల్లాలి. ఇది మాతృభాషా దినోత్సవం యొక్క స్ఫూర్తి. ఈ మాట చెప్పదలుచుకున్నప్పుడు నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఒక పుస్తకం గుర్తొస్తుంది, విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని. అది వారు 70 ఏళ్ల కిందట రాశారు. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు దాని పేరు. ఈ మధ్య దాన్ని మళ్ళీ ప్రచురించారు ఆ పుస్తకాన్ని. అట్ట మీద ఒక చమత్కృతి ఉందన్నమాట. ఏముందంటే, ఇద్దరు పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళిద్దరూ మిత్రులు, పాఠశాల విద్యార్థులు. ఒక పిల్లవాడి ఇంటికి వస్తారన్నమాట వీళ్ళిద్దరూ కలిసి. ఆ ఎవరింటికి వచ్చారో ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, మమ్మీ, ఈ విసిగాడికి మమ్మీ డాడీ లేరు. మమ్మీ, ఈ విసిగాడికి మమ్మీ డాడీ లేరు. అయ్యో అట్లనా, మరి ఎక్కడుంటున్నాడు అని అడుగుతుంది అమ్మ. అడిగితే మళ్ళీ సమాధానం చెప్తాడు ఈ పిల్లాడు. పాపం వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంటున్నాడట. పాపం వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంటున్నాడు. ఇది ఆ చమత్కృతి. అంటే మన భాష, మొదటిది మన భాష కదా మనం చూసుకోవాల్సింది. తెలుగు భాష ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయ ఈ దినోత్సవం సందర్భంగా. భారతీయ శిక్షణ మండలి వారు ప్రధానంగా 6 ఉత్సవాలు జరుపుతున్నారు. యుగాది ఉత్సవం, సంస్థాపక దినోత్సవం, ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజ ఉత్సవం, మాతృదేవి పూజా ఉత్సవం, దేశానికి బ్రిటన్ నుంచి విముక్తి కలిగిన రోజున భరతమాత పూజా దినోత్సవం 4 అయినాయి. వసంత పంచమి 5, 6వది అంతర్జాతీయ మాతృభాష ఉత్సవం. కాబట్టి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అన్నది ప్రధానమైన ఉత్సవం, భారతీయ శిక్షణ మండలి వారు జరుపుతున్న ఉత్సవం. ఈ సందర్భంగా మొత్తం దేశమంతటా జరుపుతున్నారు. ఇదే విధంగా
కొన్ని వేల స్థలాల్లో బహుశా జరుగుతూ ఉండొచ్చు ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇదే సమయంలో కానీ లేదా ఇదే రోజున కానీ. ఆ విధంగా ఆర్భాటం లేకుండా, పెద్ద ప్రచారం కూడా కాకుండా, భరతమాత మాతృభాష సరస్వతికి అంజలి ఘటిస్తున్న ఈ సంస్థ ఈ విధంగా ఇక్కడ భాగ్యనగర్ లో కూడా జరుపుకుంటుంది ఈ ఉత్సవాన్ని. మాతృభాష అనగానే మనకు ప్రధానంగా ఈ మాతృభాష దినోత్సవానికి భూమిక ఏమిటి, నేపథ్యం ఏమిటి అన్న విషయం గుర్తొస్తుంది. నేపథ్యం కానీ భూమిక కానీ గురించి ఆలోచించుకోవాలి మనం. రెండవది, మాతృభాష మాధ్యమంగా విద్యాబోధన అనేది రెండవ అంశం. మాతృభాష ఇంతకుముందు శివరాజు గారు చెప్పారు, ఆచార్య శివరాజు గారు, చాలా మంది విద్యార్థులు ఈనాడు ప్రపంచంలో, భారతదేశంలో, మన రాష్ట్రంలో మాతృభాష విద్యా బోధన కోరుతున్నారు అనే అంశం వారు కూడా చెప్పారు. మూడవది భాషల స్థితి ఏమిటి ఈనాడు ప్రపంచంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భాషల స్థితి ఏమిటి. ఇంకొక అంశం, నాలుగవ అంశము, ఈ మధ్యన మన జాతీయ విద్యా విధానం ఆవిష్కృతమైంది. నిజమైన జాతీయ విద్యా విధానం ఆవిష్కృతం కావడానికి దాదాపు 70 ఏళ్ళు పట్టడం అనేది ఒక వైపరీత్యం. అంతకుముందు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానం అనే దాన్ని క్రీస్తు శకం 1834లో మెకాలే, థామస్ బాబింగ్టన్ మెకాలే రూపొందించిన బ్రిటన్ జాతీయ విద్యా విధానమే మన భారతీయ జాతీయ విధానం అనుకొని కొనసాగిస్తుంది. చాలా ఉన్నాయి ఇటువంటివి. కానీ కలియుగం 5116వ సంవత్సరంలో, క్రీస్తు శకం 2014వ సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన భారతీయ జాతీయ విధానాన్ని ఆవిష్కరణకు కృషి జరిగింది. ఫలితంగా జాతీయ విద్యా విధానం ఇది భారత జాతీయ విద్యా విధానం. కానీ ఇన్నాళ్ళుగా ఏదైతే జాతీయ విద్యా విధానంగా కొనసాగిందో ఆ జాతీయ విద్యా విధానం ఆ మేకవన్నెల మెకంగా ప్రస్ఫుటించిన మెకాలే విద్యా విధానం. మేకవన్నెల మెకం అంటే మేకలాగా ఉంటుంది, కానీ అది నిజంగా తోడేలు. ఆ తోడేలు మేక రూపంలో భారతీయ సమాజంపై దాడి చేసి 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 సర్వనాశనం చేసింది ఈ జాతీయ విద్యా రంగాన్ని. జిహాదీలు ఏళ్ల తరబడి తగులబెట్టారు, గ్రంథాలయాలు తగులబెట్టారు, పుస్తకాలు తగులబెట్టారు, నాశనం చేశారు. భౌతికమైన బీభత్సకాన్ని సృష్టించు. కానీ ఏ ఒక్క పుస్తకం కూడా పోలేదు. వాళ్ళు తగలబెడుతున్నారు, భారతీయులు మళ్ళీ రాసుకుంటున్నారు. ఎందుకు రాసుకోగలిగారు? తరతరాలుగా కంఠస్థం పట్టారు. మొత్తం వేదాలను కంఠస్థం పట్టారు, మహాభారతాన్ని కంఠస్థం పట్టారు, రామాయణాన్ని కంఠస్థం పట్టారు, పురాణాలను కంఠస్థం చేశారు. కాబట్టి మస్తక స్థితమైన విద్య పుస్తకాలు తగలబెట్టడంతో పోలేదు, కొనసాగుతూనే. బ్రిటన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. దీన్ని గ్రహించి, అరే ఈ భారతీయుల్ని పుస్తకాలు తగలబెడితే ఏం ప్రయోజనము, వీళ్ళ యొక్క మస్తకాలు తగలబెట్టేసేయాలి అని చెప్పి మనకు మనదైన ధ్యాస లేకుండా చేసేశారు. మొత్తం మనదైన ధ్యాస భారతీయత అనే స్పృహ కూడా లేకుండా భారతీయులుగా చలామణి అవుతున్న మానవుల్ని తయారు చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మస్తకం తగలబడిపోయిందో పుస్తకం యొక్క ధ్యాసే లేదు. అటకల మీద ఇళ్లలో అనేక
తాటాకుల పుస్తకాలు ఉంటే వాటిని చదవాలని ధ్యాస కూడా లేదు. ఆ విధంగా భాషలన్నీ నాశనం అయిపోయినాయి. భారతీయ భాషలు నాశనం, స్పృహ లేదు. భాష ఎందుకు మృత భాష అవుతుంది? ప్రతి భాషకు 2 రూపాలు ఉంటాయి. ఒకటి వ్యావహారిక రూపము, రెండవది గ్రాంధిక రూపము. 2 ఒక శకటానికి చక్రాలు వంటివి. వ్యావహారిక రూపం లేకుండా పోతే భాష జనంలోకి పోదు. గ్రాంధిక రూపం లేకుండా పోయినట్టయితే భాష కలకాలం నిలవదు. భాష కలకాలం నిలవాలి అంటే దానికి మౌలికమైన ప్రాతిపదిక ఏమిటి? గ్రాంధిక రూపం. వ్యావహారిక రూపం మారిపోతూ ఉంటుంది, గ్రాంధిక రూపం పెద్దగా మారదు. కాబట్టి మారని గ్రాంధిక రూపాన్ని మళ్ళీ మళ్ళీ వ్యవహార రూపంలోకి తెచ్చుకోవచ్చు, సంస్కరించుకోవచ్చు, సరళతరం చేసుకోవచ్చు. కానీ గ్రాంధిక రూపం ఒకటి ఉంది అన్న ధ్యాస భాష మాట్లాడే వాళ్ళకు ఉండాలి, భాషను అభివృద్ధి చేసుకోగలిగిన వాళ్ళకు ఉండాలి. కాబట్టి ఆ గ్రాంధిక రూపం నశించిపోయింది ఈ దేశంలో ఈనాడు. ఇది 4వ అంశం. జాతీయ విద్యా విధానం ప్రాతిపదికగా భాషల స్థితి ఏమిటి అని ఆలోచించుకోవడం, మాతృభాష మాధ్యమంగా విద్యాబోధన గురించి ఆలోచించుకోవడం 4వ అంశం. 5వ అంశం శాస్త్రీయత, తర్వాత అభివృద్ధి. భాష అభివృద్ధి ఒకటి, భాష యొక్క శాస్త్రీయత ఒకటి, భాషలో శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చేయడం ఒకటి, తద్వారా ఆర్థికమైన అభివృద్ధి కూడా జరగడం అనేది ఇంకొక విషయం. 6వ అంశం, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, మన భాషలు ఎలా ఉన్నాయి, మనం ఏం చెయ్యాలి. ఇది కేవలం తెలుగు మాతృభాషగా ఉన్న జన సముదాయం యొక్క సమస్య కాదు, మొత్తం భారతీయ భాషల కుటుంబం యొక్క విస్తృతమైన సమస్య. అన్ని భాషలకు కూడా అదే సమస్యలు ఎదురవుతున్నాయి. భారతదేశంలో ఉన్న భాషలు ప్రపంచంలో మరే దేశంలోనూ లేవు. వాస్తవం చూసినట్టయితే 7,000 భాషలు ఉన్నాయట ప్రపంచంలో. 8,000 భాషలు దాదాపు ఉంటే ఇటీవల కాలంలో 100 ఏళ్లలో దాదాపు 600 భాషలు అంతరించిపోయాయి. అంటే వాటి యొక్క ఆనవాలు కూడా లేకుండా 60 ఏళ్లలోనే 230 భాషలు అంతరించిపోయాయి. మన దేశంలో కూడా దాదాపు 197 భాషలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. భాషను మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడడం వల్లనే భాష వికసిస్తుంది. అమ్మాను పసిపాపల పరిశోధక స్వరాలే అక్షరాలుగా వికసిస్తాయి. ఒక జాతికి భావం అన్నది స్వభావం అయితే, భావం అంటే ఏంటి? సమష్టి స్వభావమే సంస్కృతి. ప్రజల యొక్క సమష్టి స్వభావం సంస్కృతి. కాబట్టి జాతికి, ఈ వైవిధ్యాలతో కూడి ఉన్న జాతికి ఒక భాషా వైవిధ్యాలే కాదు, అనేక వైవిధ్యాలు మన దేశంలో ఉన్నాయి. భారతదేశం యొక్క హైందవ జాతీయ అస్తిత్వం యొక్క విశిష్టత అది. ఇన్ని వైవిధ్యాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. వైవిధ్యాలు ఉండడమే కాదు, వైవిధ్యాలను, ప్రతి వైవిధ్యాన్ని కూడా రక్షించాలి అనే తపన, ప్రతి వైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి అనే తపన. ఏ వైవిధ్యాన్ని కూడా నష్టభ్రష్టం చేయరాదు. ఒక్క వైవిధ్యం నశించిపోయినట్టయితే సృష్టికి, ప్రకృతికి ఒక వైకల్యం ఏర్పడుతుంది. ఒక వేలు తెగిపోతే శరీరంలో వైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతిలో కూడా అంతే. ఒక చెట్టు నశిస్తే ప్రకృతికి గాయం కలుగుతుంది. సమాజంలో కూడా అంటే ఒక వైవిధ్యం నశించిపోయినట్టయితే అంత మేరకు సమాజ పురుషుడు జాతీయ స్వరూపంలో వైకల్యం ఏర్పడుతుంది. కాబట్టి ఇది స్వభావం, వైవిధ్య పరిరక్షక ప్రవృత్తి భారతదేశం. ఈనాడు భాషలతో పాటు పరిభాష కూడా మారిపోతుంది. సృష్టిగతమైన వైవిధ్యాలను సమాజ స్థిత జీవన విధానంగా మలుచుకున్న జాతి హైందవ జాతి అనాదిగా కూడా.
సృష్టిలో వైవిధ్యాలు ఉన్నాయి, స్వరూపమైన వైవిధ్యాలు, రకరకాలైన దివ్య చరాలను చూస్తున్నాం మనం. కానీ వాటి మధ్య స్వభావ ఏకత్వం ఉంది. సృష్టి ఒకే విధంగా నడుస్తుంది. ఆ కాల చక్రం తిరగడంలో ఒక సమానత్వం ఉంది. అదే సృష్టిగతమైన స్వభావ ఏకత్వం, అద్వితీయమైన సృష్టి స్వభావం. కానీ స్వరూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి సృష్టిలో. సృష్టిలో భాగమైన ప్రకృతిలో కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. ఏమిటి? స్వరూపాలు. జంతువులు ఒక రకంగా ఉంటే, చెట్లు ఇంకో రకంగా ఉన్నాయి, పక్షులు ఇంకో రకంగా ఉన్నాయి, చంద్రుడు ఒక రకంగా ఉంటే శుక్రుడు ఇంకో రకంగా ఉన్నాడు. వాళ్ళు తిరగడం వేరు పరిధుల్లో తిరుగుతున్నాయి. ఇన్ని వైవిధ్యాల మధ్య కూడా విశ్వ వ్యవస్థలో సమన్వయం ఉంది. స్వభావం ఒకటే, స్వరూపాలు భిన్నం. దీన్ని భారతీయులు గుర్తించినంతగా ప్రపంచంలో మరో ఏ జాతి గుర్తించలేదు. అందుకే స్వభావ ఏకత్వం స్వరూప వైవిధ్యాలుగా ఇక్కడ భాషిస్తూ ఉండేది ఒకటే. అది జాతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి, భారత జాతి, హైందవ జాతి. కానీ వైవిధ్యాలు చూడండి, ఎన్ని వైవిధ్యాలుగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ వైవిధ్యాల అనేక వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం, ఒకే జాతి, ఒకే సంస్కృతి. ఈనాడు మన వాళ్ళు చాలా మంది పరిభాష తెలియక ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక భిన్న ఆచార పద్ధతులు ఉన్నాయని చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఉత్సాహం కొద్దీ భిన్న జాతులు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయని కూడా చెప్పేస్తున్నాం. ఎందుకు ఇదంతా అంటే పరిభాష గురించి అవగాహన లేకపోవడం. రెండవది, బ్రిటన్ వాళ్ళు మన్నెత్తికెత్తిపోయిన భావదాస్యం. పరిభాష తెలియదు, భిన్న సంస్కృతులు లేవు ఈ దేశంలో. భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి, భిన్న ఆలోచన రీతులు ఉన్నాయి, భిన్న సంప్రదాయాలు ఉన్నాయి, భిన్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ అన్నిటి యొక్క వైవిధ్యాలను ఏక సూత్రంగా చేస్తున్న స్వభావం ఏదైతే ఉందో అది ఒక్కటే. అదే ఒకే సంస్కృతి, అద్వితీయమైన సంస్కారం, అద్వితీయమైన సంస్కృతి, అద్వితీయమైన జాతీయత. కాబట్టి భిన్న జాతులు లేవు, భిన్న సంస్కృతులు లేవు. సంస్కృతి ఒక్కటే, జాతీయ ఒక్కటే, మిగతా అనేక వైవిధ్యాలు. ఇది పరిభాష గురించి సంబంధించిన మనం ప్రచారం చేసుకోవాల్సిన విషయం ఈనాడు. కానీ ఇది భిన్న సంస్కృతులు, భిన్న జాతులు అని చెప్తున్న వాళ్ళు కొంతమంది దురుద్దేశంగా చెప్తున్నారు. ఈ దేశానికి వ్యతిరేకులు, ఈ దేశాన్ని భగ్నం చేయాలి అన్న దురుద్దేశం ఉన్న వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అమాయకంగా అనేక మంది దాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఈ అమాయకంగా అనుసరిస్తున్న వాళ్లకు దురుద్దేశం లేదు, కానీ అదొక వేలం వెరిలాగా దాన్ని కూడా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి భాష అన్నప్పుడు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క స్ఫూర్తి ఏమిటి? తీర్మానం స్ఫూర్తి మాతృభాషల ద్వారా మాతృ సంస్కృతులను, మాతృ జాతీయతలను రక్షించుకోవాలి ప్రపంచంలో ప్రజలు. కాబట్టి మాతృభాష రక్షణకు ఏమిటి లక్ష్యము? మాతృభాష రక్షణ అనేది మాధ్యమం మాత్రమే, కానీ లక్ష్యం ఏమిటి? లక్ష్యం మాతృ సంస్కృతిని రక్షించుకోవడం, మాతృ జాతీయతను రక్షించుకోవడం. కానీ మన దేశంలో చాలా విచిత్రమైన వ్యవహారం ఉంది. విచిత్రం కాదు, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అనేక ప్రధానమైన మాతృభాషల ద్వారా ఒకే సంస్కృతి ప్రస్ఫుటించింది అనాదిగా. అనేక భాషల ద్వారా ఒకే జాతీయత ప్రస్ఫుటించింది. అమెరికా మన దేశం కంటే పెద్దది, ఒకే భాష ప్రధానమైన భాష. చిన్న భాషలు ఉండొచ్చు, కానీ వాటికి ప్రాధాన్యం లేదు కదా. చైనా మన దేశం కంటే జనాభాలో పెద్దది, భూభాగంలో కూడా చాలా పెద్దది. అక్కడ కూడా ప్రధానమైన ఒకటే భాష. చైనాలో భాషలను అణిచివేస్తున్నారు అని చెప్పి పదే వార్తలు వస్తున్నాయి, చిన్న భాషలను అణిచివేస్తున్నారని. కానీ మన దేశంలో, ఇంత పెద్ద దేశంలో ఎన్ని ప్రధానమైన ప్రాంతీయ భాషలు ఉన్నాయి, మాతృభాషలు. ఎన్ని ప్రధానమైన మాతృభాషల ద్వారాను అనాదిగా ఒకే సంస్కృతి, ఒకే జాతీయత ప్రస్ఫుటించాయి. కొలంబో నుంచి కైలాసం వరకు
నాడు కొన్ని భాషలు మన దేశం నుంచి బయటికి పోయి ఉండొచ్చు. టిబెట్ భాష సంస్కృత భాష నుంచి పుట్టిన భాష. అలాగే ఈనాడు బంగ్లాదేశ్ లో ఉండే బంగ్లా భాష మన దేశంలో ఉంది, బంగ్లాదేశ్ లోనే ఉంది. అది కూడా సంస్కృత జన్యమైన భాషే. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టింది, తమిళ భాష సంస్కృతం నుంచి పుట్టింది. మొత్తం భారతీయ భాషలన్నిటికీ మాతృక సంస్కృత భాష. అయితే ఒకే భాషగా ఉండలేదు. ఎందుకు ఉండలేదు? భారతీయుల యొక్క వైవిధ్యాలను పెంపొందించే ప్రవృత్తి కారణంగా సంస్కృత భాషకు వివిధ ప్రాంతాలలో రూపాంతరాలు వచ్చాయి. ప్రతి ప్రాంతీయ మాతృభాష కూడా సంస్కృత భాష యొక్క రూపాంతరము. ఇది జాతీయమైన వాస్తవము, చారిత్రకమైన వాస్తవం. దీనికి భిన్నంగా సంస్కృత భాష నుంచి కొన్ని భాషలు పుట్టలేదు, సంస్కృత భాషకు కొన్ని భాషలు రూపాంతరాలు కావు అని మనకు పాఠం చెప్పిపోయాడు ఇంగ్లీష్ వాడు. ఆ పాఠాన్ని నమ్మి ఈనాడు మనం దక్షిణ భారతీయులము, ఉత్తర భారతీయులము అని కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఉత్తర భారతీయులు వేరే భాషా కుటుంబం అని, దక్షిణ భారతీయులు వేరే భాషా కుటుంబం అని ఉభయ భాషా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించడానికి అనేక శక్తులు, ఐరోపా మానసపుత్రులు కొందరు, వర్గ సమరవాదులు మరికొందరు, రెండు సంఘ విద్రోహ శక్తులు కూడా ఈ విధంగా భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తారు. జిహాదీలు చేసిన పని ఏమిటి? నోటి నిండా కోరలున్న నిశాచరులు జిహాదీలు కరచి భరతమాత స్వరూపాన్ని చెరిచినారు. కరచి భరతమాత స్వరూపాన్ని చెరిచినారు. ఈనాడు జిహాదీల యొక్క బీభత్సకాండ కొనసాగిన కారణంగానే 1400 ఏళ్ల పాటు ఈ దేశం ముక్కలు చెక్కలైపోయింది. కానీ వీళ్ళు నిలువెల్లా కోరలున్న నిశాసురులు తెల్లవారు తరచి భారత జాతి స్వభావాన్ని చెరచినారు. మన యొక్క స్వభావం చెడిపోవడానికి కారణం ఏమిటంటే తెల్లవాడికి నిలువెల్లా కోరలున్నాయి, నోట్లో మాత్రమే కాదు. చాప కింద విషంలాగా తడిగుడ్డతో హత్య చేయడం ఎలాగో తెలిసిన ఐరోపా జాతులు ఈ దేశానికి వచ్చి ఈ దేశం యొక్క భాషల స్వరూపాన్ని చెరిచిపోయారు. ఈనాడు తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్ పదాలే, కేవలం క్రియలు మాత్రమే తెలుగులో ఉంది. తెలుగులో రాస్తున్నారు మధ్యలో ఇంగ్లీష్ పదాలు, కానీ ఇంగ్లీష్లో కూడా రాస్తున్నారు. ఈ దేశంలో రాస్తున్నారు, బాగుంది. కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఆ ఇంగ్లీషు రాతలో కానీ ప్రసంగంలో కానీ ఒక్క భారతీయమైన పదమైనా దొరుకుతూ ఉందా? అంటే ఇంగ్లీషు భాష ఇతర భాషల యొక్క పదాలతో సాంకర్యంగా రక్షించుకుంటున్నాం మనం. ఇంగ్లీష్ భాష అంత జాగ్రత్తగా రక్షించుకుంటున్నాం. కానీ తెలుగు సాంకర్యమైపోవచ్చు ఇంగ్లీష్ పదాలతో, కన్నడ భాష సాంకర్యమైపోవచ్చు ఇంగ్లీష్ పదాలతో, హిందీ భాష కూడా సాంకర్యమైపోవచ్చు ఇంగ్లీష్ పదాలు. ఏమిటిది? ఈ అన్యాయం ఏమిటి? మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరూ మతనం చేసుకోవాలి తమ యొక్క అంతరంగాన్ని. మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము. ఇప్పుడు ప్రొఫెసర్ శివరాజు గారు ఇంగ్లీష్లో మాట్లాడారు, ఒక్క తెలుగు పదమైన వారు వాడారా? అంతకుముందు వారే తెలుగులో మాట్లాడారు, 4-5 ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. అంటే నేను వారిని మాననీయులు, వారి పట్ల నాకు పూజ్యభావం ఉంది, అంతా ఉంది. కానీ ఒక సమష్టి స్వభావం ఈ దేశంలో ఈ విధంగా వస్తుంది అన్నమాట. ప్రమాదో ధీమతామపిహీని అంటే అత్యంతమైన మేధావంతులు కూడా పొరపాట్లు చూస్తారు. ఈ పొరపాట్లకు ఎందుకు మనం అవకాశం ఇస్తున్నాము? మాతృభాష దినోత్సవం అంటే ఈరోజు ఒక్కరోజు తెలుగులో మాట్లాడితే సరిపోతుందా? మాతృభాష దినోత్సవం పుట్టిన పాప పరిఢవిల్లి నవ వధువుగా ఎదిగి, విద్యావంతురాలుగా ఎదిగి, ఉద్యోగినిగా ఎదిగి, తల్లిగా ఎదిగి, నాయనమ్మగా, అమ్మమ్మగా ఎదిగేంత వరకు కూడా
ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మాతృభాషా దినోత్సవమే. ఈ ధ్యాస ఉన్నట్టయితే మనం మాతృభాషను రక్షించుకుంటాము. ఏం చెయ్యాలా అని చెప్పి భారతీయ శిక్షణ మండలి వారు ఆలోచిస్తున్నారు, దేశవ్యాప్తంగా ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాం మనం, ఎలా చేస్తాం మనం? ఈనాడు ప్రతి ఒక్కటి కూడా ఇంతకుముందు చెప్పాను కదా విశ్వనాథ సత్యనారాయణ గారిది, ఆ విధంగా తయారు. అమ్మ నాన్న అంటే అర్థం కానీ పిల్లలు తయారైపోయారు. ఈనాడు దీనంతటికీ విరుగుడుగా ఒక జాతీయ విద్యా విధానాన్ని భారత ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ఆవిష్కరించింది. అది జూలై 29వ తేదీ పాశ్చాత్య శకం ప్రకారం చెప్పాలంటే. మనకు భారతీయమైన శకం ఉంది, అధికార శకం ఉంది. భారతదేశంలో అనేక కోట్ల సంవత్సరాలుగా కాల గణన పద్ధతి ఉంది. దాన్ని మనం మర్చిపోయినాము. మాతృభాషలలో మనకు మాతృభాష పట్ల మక్కువ లేకపోవడం అనేది, మాతృభాష రక్షించుకుంటేనే కదా మాతృ సంస్కృతిని మాతృ జాతీయతను రక్షించుకుంటాము. ఐక్యరాజ్య సమితి తీర్మానం స్ఫూర్తి అదే కదా. మరి ఈ స్ఫూర్తికి అనుగుణంగా మాతృభాష పెంపొందుతుందా భారతదేశంలో? పెంపొందుతూ ఉన్నట్టయితే మనదైన చైత్రము వైశాఖము ఇటువంటి కాలమానం యొక్క ప్రతీకలు మనం మర్చిపోవడం ఏమిటి? మనకు వసంత ఋతువు తెలీదు, స్ప్రింగ్ అంటే తెలుసు. మనకు శుభ తిథులు తెలియవు, మనకు పక్షాలు తెలియవు, మనకు సంవత్సరాల పేరు తెలియవు. ఏమిటి భాషకును దీనికి ఏం సంబంధం? భాష మర్చిపోయినాం. భాష చెప్పరు, భాష చెప్పించటం లేదు, తెలుగు నేర్పటం లేదు. కాబట్టి చైత్ర మాసం గురించి చెప్పరు. ఈనాడు భయంకరమైన స్థితి ఎలా ఉంది అంటే, దేశంలోనే 2 ప్రధానమైన భాషల గురించి చెప్తాను. మొదటిది లాల్ కృష్ణ అద్వానీ గారు, మన దేశానికి ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంతకు పూర్వం. వారు చిన్నప్పుడు సంగతి చెప్పారు తన ఆత్మకథలో. వాళ్ళ నాయనమ్మ ఉత్తరం రాసిందంట ఎవరికో, వాళ్ళ స్నేహితురాలికి. అద్వానీ ఆ ఉత్తరాన్ని చూశాడు. అంటే పోస్ట్ చేయమని ఇచ్చింది కుర్రాడు కాబట్టి నాయనమ్మ చూశాడు. నాయనమ్మ ఏంటిది నువ్వు పంజాబీ భాషలో రాశావు అన్నాడట. లేదు నాయన సింధీ భాషను అని చెప్పిందా. మరి పంజాబీ గురుముఖి లిపిలో ఉందే ఇది అని అడిగాడు ఈయన. ఏం చేస్తాం, మన కర్మ. సింధీ భాషకు కూడా ప్రత్యేకమైన లిపి ఉండేది, అది గురుముఖి లిపి మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు కన్నడ భాషా లిపి తెలుగు భాషా లిపి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే పంజాబీ భాష రాసే గురుముఖి లిపి, సింధీ భాష రాసే గురుముఖి లిపి 2 దాదాపు ఒకే అక్షరాలు, కొద్దిగా తేడా ఉండేది. ఒకటి వస్తే ఇంకోటి వచ్చేస్తుంది. మన కర్మ కొద్దీ దాదాపు 100 ఏళ్లుగా ఈ సింధు ప్రాంతంలో సింధీ భాషను పారసీ లిపిలో రాస్తున్నారు. ఇటు పంజాబీ లిపిలో రాయటం లేదు, ఇటు గురుముఖి సింధీ లిపిలోనూ రాయటం. కానీ ఈమె చిన్నప్పటికే సింధీ లిపి అంతరించిపోయింది. నాయనమ్మ చిన్నప్పటికీ. అందువల్ల నాయనమ్మ ఏం చేసింది, మాతృభాష భారతీయ పట్ల మమకారం కలిగిన తల్లి కాబట్టి ఆమె పంజాబీ భాషకు లిపి అయిన గురుముఖి భాషలో రాయడం మొదలుపెట్టింది. ఈ విధంగా అనేక మంది ఆనాడు సమకాలంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు సింధీ భాషను గురుముఖి లిపిలో రాయడం మొదలు. సింధీ లిపి లేదు. రెండవ అంశం కశ్మీరీ భాష. 2012వ సంవత్సరం క్రీస్తు శకం 2012వ సంవత్సరంలో ఢిల్లీలో కశ్మీరీ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు నేను కూడా వెళ్ళాను. అక్కడ మాకు ఒక ఆచార్యుడు కనిపించాడు, కశ్మీరీ భాషా పండితుడు, చాలా మంచి విద్వాంసుడు ఆయన.
ఆచార్యుడిగా పనిచేసి విశ్రాంతి పుచ్చుకుతూ ఉంటున్నాడు. 80 ఏళ్ళు అప్పటికి ఆయనకు. ఆయన చెప్పాడు, ఈనాడు కశ్మీరీ భాషకు లిపి అయిన శారద లిపి అంతరించిపోయింది. శారద లిపిలో ఉన్న అనేక వందల వేల గ్రంథాలయాల్లో చెదులు పట్టిపోతున్నాయి. ఎందుకంటే కశ్మీరీ భాష మాట్లాడడానికి పరిమితమైపోయి కశ్మీరీ భాష యొక్క లిపి మూలభూతమైన లిపి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయినారు. కశ్మీరీ భాష ఎలా రాస్తారు? రోమన్ లిపిలో రాస్తున్నారండి అని చెప్పారు. అంటే ఇంగ్లీష్ ఎలా రాస్తారో అలాగా రాస్తున్నారు. లేదా ఉర్దూ భాషకు ఏ లిపి ఉపయోగిస్తున్నారో ఆ లిపిలో కశ్మీరీ భాషను రాస్తున్నారండి. లేదా పారసీ లిపిలో కశ్మీరీ భాషను రాస్తారు. శారద లిపి తెలిసిన వాళ్ళు అనాదిగా కశ్మీరీ భాష ఏ లిపి ద్వారా ప్రస్ఫుటించిందో ఆ లిపి తెలిసిన వాళ్ళు మొత్తం జమ్మూ కాశ్మీర్లో 100 మంది కంటే ఎక్కువ ఉండరండి ప్రస్తుతం అని చెప్పారు. ఆ విధంగా భాషలు ఎలా అంతరించిపోతాయంటే ఇలా అంతరించిపోతాయి. మొదట లిపి అంతరించిపోతుంది. లిపి స్వరూపం భాష, అక్షరాలు అవయవాలు. ఒక్కొక్క అవయవాన్ని తీసేస్తారు, మొత్తం లిపినే తీసేశారు. లిపి అంతరించిపోయిన తర్వాత ఇంకా భాష ఏముంది? కేవలం నోటికి పరిమితమైన భాష. తర్వాత అది కూడా మర్చిపోయింది. కాబట్టి బ్రాహ్మీ లిపి అనేది ఈ దేశంలో మొత్తం అన్ని భాషలకు మూలభూతమైన లిపి. బ్రాహ్మీ లిపి నుంచినే దేవనాగరి లిపి వచ్చింది. సంస్కృత భాషను ఈనాడు రాస్తున్నారు దేవనాగరి లిపిలో. కానీ మొట్టమొదటి బ్రాహ్మీ లిపిలో సంస్కృత భాషను రాసేవారు. తెలుగు భాష యొక్క లిపి, తమిళ భాష యొక్క లిపి, అంతేకాదు అన్ని భారతీయ భాషల యొక్క లిపులు కూడా బ్రాహ్మీ లిపి యొక్క రూపాంతరాలు. వైవిధ్యాల మధ్య ఏకాత్మత ఎలా ఉందో చూడండి. వైవిధ్యాల మధ్య అద్వితీయమైన సమన్వయం ఎలా ఉందో చూడండి. ఇన్ని భాషలు పరిడవిల్లాయి. ఎవ్వరు కూడా ఏ భాషను నష్టం చేయలేదు. తరతరాలుగా ఈ భాషలన్నీ సహజంగా ఈ దేశంలో పరిడవిల్లాయి. అన్ని భాషల ద్వారా కూడా ఒకే హైందవ జాతీయ తత్వము ప్రస్ఫుటించింది అనాదిగా. అందుకే కావేరి తీరంలో ఉన్న గోదాదేవి యమునా తీరంలో ఉండే బాలకృష్ణుని గురించి పాడింది. ఎందుకు పాడింది? ఒకే జాతి, ఒకే సంస్కృతి కాబట్టి. ఆది శంకరాచార్యుడు కాలడిలో కేరళలో పుట్టి మొత్తం కైలాసం వరకు పర్యటించినప్పుడు అన్ని చోట్ల కూడా అవే భావాలు ఆయనకు ఎదురైనాయి, అవే సమస్యలు ఎదురైనాయి, అవే తత్వాలు ఎదురైనాయి. అదే భావం, అదే ఒకే భావం. భాషలు భిన్న భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి ఈనాడు భారతదేశంలో ఇది వాస్తవం. ఈ వాస్తవానికి అపవాదం కూడా ఉంది. కేరళ నుంచి మహారాష్ట్ర వరకు పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు అనేది ప్రపంచంలోనే అత్యధికమైన జీవ వైవిధ్యానికి నిలయాలు. అంటే అక్కడ ఉన్న అన్ని రకాల చెట్లు మొక్కలు మరే ప్రాంతంలోనూ లేవు. ఒక పరిమిత ప్రాంతంలో, ప్రపంచంలో ఇంత జీవ వైవిధ్యం ఉన్న ఈ పశ్చిమ కనుమల ప్రాంతంలోకి ఒక 60-70 ఏళ్ల క్రితం ఒక మొక్క వచ్చి పడిందట. అది ఎక్కడి నుంచి వచ్చిందో విదేశాల నుంచి వచ్చి పడింది. ఆ మొక్క పడిన తర్వాత అంతకుముందు చెట్లు ఒక చెట్టు కలుసుకొని ఉండేవి. మామిడి చెట్టు, నేరేడు చెట్టు పక్క పక్కన ఉండేవి. ఇంకా రకరకాల చెట్లు, ఈత చెట్లు, ఎన్ని రకాలైన చెట్లు. పేర్లు చెప్తే మనకు ఇవేం పేర్లు అనిపిస్తుంది. నారవ చెట్టు, బిక్కి చెట్టు, బలుసు చెట్టు, గాదిరి చెట్టు, లతలు, తిప్పతీగలు, తీళ్ళ తీగలు, ఇవన్నీ కూడా ఇన్ని వేల రకాలైన ఈ వృక్ష సంపద అంతా పరస్పరం ఆశ్రయించుకొని ఒకదాంతో ఒకటి కలిసి ఒక తీగ ఒక చెట్టును అల్లుకుంటుంది.
ఒక చెట్టులోకి ఇంకో చెట్టు చొచ్చుకొని పోతుంది. అరే ఇది మామిడి చెట్టులాగా ఉంది, కానీ పైన చూస్తే నేరేడు పళ్ళు ఉన్నాయేంటి? రెండు కలిసిపోయి ఉంటాయి. ఆ విధంగా వైవిధ్యాల మధ్య సమన్వయంతో కూడిన ఈ పశ్చిమ కనుమల ప్రాంతంలోకి ఒక తీగ వచ్చింది విదేశం నుంచి. అది ఆ తీగ ఏం చేస్తుందంటే మొత్తం మిగతా అన్ని రకాలైన వృక్షాలను, తీగలను, పొదలను నాశనం చేసేది తను ఒక్కటే అల్లుకుంది. అది కొన్ని మైళ్ళ దూరం వ్యాపిస్తుందట. అన్ని మైళ్ళ దూరంలోనూ మరే మొక్క కూడా పెరగదు, ఉన్న మొక్కలు నాశనం అయిపోతుంది. అదేవిధంగా ఈ దేశంలో అనాదిగా అనేక భాషలు పరిఢవిల్లాయి. 56 రాజ్యాలతో కూడిన సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఈ దేశంలో కలియుగం ప్రారంభం నుంచి దాదాపు 4000 సంవత్సరాల పాటు పరిఢవిల్లిన చరిత్ర మనకుంది. ఆ వివరాల్లోకి ఇప్పుడు పోవటం లేదు. ఈ 56 రాజ్యాల్లో కూడా అనేక మాతృభాషలు ఉన్నాయి. అంతేకాదు హనుమంతుడు లంకకు పోయాడు సీతమ్మను చూడడానికి. సీతమ్మను చూసినంతనే హనుమంతుడికి విచికిత్స కలిగింది. అక్కడ ఏమిటి? మీమాంస మనసులో. ఈ తల్లితో ఏ భాషలో మాట్లాడాలి? నేను కిష్కింద ప్రాంతం భాషలో మాట్లాడాలా, మిథిలా నగర భాషలో మాట్లాడాలా, అయోధ్య ప్రాంతం భాషలో మాట్లాడాలా? చివరికి ఒక భాషలో మాట్లాడాడు, అది వేరే. కానీ అంటే ఏమిటి? ఇన్ని భాషలు ఉన్నాయి ఈ దేశంలో అని చెప్పడానికి. ఇంతమంది ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఒక అనుసంధాన భాష ఉంది. ఏ భాష నుంచి అయితే అన్ని భాషలు పుట్టుకొచ్చాయో ఆ సంస్కృత భాష ఈ దేశంలో అనుసంధాన భాషగా కొనసాగింది అనేక లక్షల సంవత్సరాలు. దమయంతిదేవి స్వయంవరానికి వెళ్ళారు అందరూ. 56 రాజ్యాల వాళ్ళు వెళ్ళారు. ఒకరి భాష ఒకరికి తెలియదు, కానీ వాళ్ళందరూ ఏ భాషలో మాట్లాడుకున్నారు? సంస్కృత భాషలో మాట్లాడుకున్నారు అని చెప్పి శ్రీహర్షుడు చెప్పారు. అంటే అనుసంధాన భాష సంస్కృత భాష, ఉన్నత విద్యా మాధ్యమ భాష సంస్కృత భాష, పరిపాలన భాష సంస్కృత భాష, అనుసంధాన భాష సంస్కృత భాష. ప్రాథమిక స్థాయిలో అన్ని ప్రాంతాల్లోనూ వారి వారి ప్రాంతీయ మాతృభాషల్లోనే విద్యాబోధన జరిగింది 8వ తరగతి వరకు కూడా. అప్పుడే కాదు, ఈ బ్రిటన్ వాళ్ళు ఈ దేశంలోకి చొరబడిన పోయిన తర్వాత కూడా దాదాపు 60 ఏళ్ల క్రితం వరకు కూడా 8వ తరగతి వరకు కూడా అన్ని ప్రాంతాల్లోనూ మాతృభాషలోనే విద్యాబోధన జరిగింది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చారు. ఒక పథకం ప్రకారం సంస్కృత భాషను అనుసంధాన భాష స్థాయి నుంచి తీసేశారు. సంస్కృత భాషను పరిపాలన భాష నుంచి తీసేశారు. సంస్కృత భాషలో జరుగుతున్న ఉన్నత విద్యా బోధనను ఆంగ్ల భాష ద్వారా చేయడం మొదలెట్టారు. ఫలితంగా అప్పుడు సంస్కృత భాష చదివిన వాళ్ళందరికీ గౌరవం. సంస్కృత భాషలో ఎంత పండితుడైతే అంత భారతీయత పట్ల అతనికి నిష్ట ఉండేది. కానీ ఆ తరువాత మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాషలో ఎంత గొప్ప పండితుడైతే అతనికి ఐరోపా పట్ల అంత మక్కువ, భారతీయత పట్ల అంత. అంటే ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఒకరిద్దరు విచక్షణ కలిగిన వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అధిక విద్యావంతులు అన్ని భారతీయమైన విషయాలన్నీ మర్చిపోయి ఐరోపా విషయాలను పట్టించుకుంటారు. గ్రీకుల కథలు తెలుసు వాళ్లకు, రోమన్ల కథలు తెలుసు, రామాయణ భారతాల్లో ఏముందో తెలియదు. చతుర్వేదులు, త్రివేదులు, ద్వివేదులు, వేదంలో ఏముందో తెలియదు. వేదం అంటే తెలియదు. అది ఎలా అయింది? ఇది ఉన్నత విద్యా మాధ్యమ భాషగా సంస్కృతం పోయి ఆంగ్ల భాష వచ్చిన ఫలితం ఇది. విద్యాధికత పెరిగే కొద్దీ భారతీయత పట్ల నిరసన, విద్యాధికులు అయ్యే కొద్దీ ఐరోపా పట్ల మక్కువ. అనుసంధాన భాషగా కూడా అదే అయింది, పరిపాలన భాషగా కూడా అదే అయిపోయింది ఆంగ్ల భాష. ఈ విధంగా అయితే పశ్చిమ కనుమల్లోకి వచ్చిన విదేశీయమైన తీగ అన్ని వృక్షజాలాన్ని నాశనం చేసిందో, ఆంగ్ల భాష ఈ దేశానికి వచ్చి
మిగిలిన భారతీయ భాషలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసింది, అన్నిటినీ సంకరం చేసి పడేసింది. ఆంగ్ల భాషతో అన్ని భారతీయ భాషలు ఈనాడు సంకరం అయిపోయాయి. క్రియలు మాత్రమే మాట్లాడతారంటే. మమ్మీ కిచెన్ లో బిజీగా ఉంది డాడీ, మమ్మీ కిచెన్ లో బిజీగా ఉంది డాడీ. ఏది తెలుగు? ఇదే తెలుగు. అన్ని భాషల దుస్థితి ఇదే. అయితే బ్రిటన్ విముక్త దేశంలో మరింత ప్రమాదం జరిగింది. ఎంత భావదాస్యం అంటే, ఇంగ్లీష్ భాష చదివితేనే వస్తుంది ఉద్యోగం, లేకుంటే రాదు. ఇంగ్లీష్ భాష ద్వారా విద్య అభ్యసిస్తే ఉద్యోగం వస్తుంది, లేకుంటే రాదు. దీన్ని ప్రచారం చేసి 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 ఇంగ్లీష్ భాష ద్వారా చదివితేనే అమెరికాకు పోతావు, లేకుంటే పోలేవు. దీన్ని ప్రచారం. ఎంతమంది అమెరికాకు పోతున్నారు, ఎంతమంది ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ఈ విచక్షణ లేదు. కానీ అది అది నేర్చుకోండి. కానీ దీన్ని నువ్వు ఎంతమందితోనో సంపర్కం పెట్టుకో, కానీ తల్లిని మర్చిపోతావా? మాతృదేవిని మర్చిపోతావా? ఇంటిని మర్చిపోతావా? ఇంటిని తల్లిని మర్చిపోయిన విద్యార్థులు ఈనాడు విద్యావంతులైనారు. వాళ్ళదే మాట. తెలుగు ఎగతాళికి గురి అవుతుంది. భారతీయ భాషలన్నింటిలోనూ ఇదే దుస్థితి. భారతీయ భాష స్వచ్ఛంగా మాట్లాడితే ఎగతాళి చేయడం కోసం, ఎద్దేవా చేయడం కోసం మాత్రమే వాడుతున్నారు. ఇదో ఈ సంకరమైన భాష ఉంది చూసారా, దాన్ని అందరూ ప్రయోగిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? భారతీయ శిక్షణ మండలి వాళ్ళు బిందువులు ఇచ్చారు. ఏం చెయ్యాలి మనం అంటే, అనువర్తి కార్యక్రమం ఏమిటి అనే విషయానికి మనకు మార్గదర్శనం చేస్తుంది. ఏం చేస్తాం మనం? తెలుగు తెలుగుగా ఉండాలి అనే దానికి ఎన్ని మార్గాలైనా చెప్పచ్చు. కానీ ప్రధానమైనది ఏమిటి? భాష సంకరం కాకూడదు. భాషను మాట్లాడాలి, భాషగా మాట్లాడాలి. రెండవది, ఇన్నాళ్లకు అంటే ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు ఏం చేశారు? ఉన్నత విద్య వరకే పెట్టారు ఇంగ్లీష్ భాషను, సంస్కృత భాషను తీసేసి. ఈ స్వదేశీయమైన ప్రభువులు ఏం చేస్తున్నారంటే, 1వ తరగతి నుంచి కూడా ఆంగ్ల విద్య మాధ్యమ బోధన. ఫలితంగా ఏమైపోయింది? అప్పుడు ఉన్నత విద్యావంతులు మాత్రమే భారతీయతకు దూరం అయ్యారు, హిందుత్వానికి దూరం అయ్యారు, జాతీయ సంప్రదాయాలకు దూరం అయ్యారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి కూడా అందరూ కూడా మొత్తం అక్షరాలు వస్తే చాలు జాతీయ సంస్కృతికి దూరం అయిపోతున్నాము. భావదాస్య మధువు క్రోలి స్వభావాన్ని మరచి సోలి విజాతీయ నాగరికపు విషకర్మ్య సుఖాన తేలి స్వజాతీయ స్మృతి తప్పిన స్వభూమీయ మతి తప్పిన తన సంతతి స్వాతంత్రం వచ్చిందని వదరుచుంటే ఏది ఎక్కడ ఉందని వెదకుతున్నదో ఈ భారతి. కాబట్టి మాతృభాష దినోత్సవాల సందర్భంగా మాతృభాష పరిరక్షణ స్ఫూర్తితో స్వజాతీయమైన సంస్కృతిని, స్వజాతీయ తత్వాన్ని రక్షించుకునే దానికి ఏం మార్గాలు ఆలోచించాలి అనేది ఈనాడు మన ముందు ఉన్న ప్రధానమైన సమస్య. ఐక్యరాజ్య సమితి స్ఫూర్తి కదా, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. ఏం ఒప్పుకున్నారు? మాతృభాష ద్వారా మాతృ సంస్కృతిని రక్షించుకోవాలి, మాతృభాష ద్వారా మాతృ జాతీయ తత్వాన్ని రక్షించుకోవాలి. ఈ దేశంలో అనేకమైన మాతృభాషల ద్వారా ఒకే జాతీయ తత్వం పరిఢవిల్లుతుంది. అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగ రచన బృహత్ కార్యక్రమానికి ప్రధానమైన సారథి వారు, కారణ జన్ముడు. ఆ మహనీయుని మాట మన వాళ్ళు పాటించి ఉంటే ఈనాడు భారతీయులందరూ కూడా భారతీయులుగా ఉండేవాళ్ళు. ఏం చెప్పాడంటే ఆయన, ఈ దేశంలో ఆంగ్లేయులు వచ్చినంత వరకు కూడా పరిపాలన భాష సంస్కృత భాష కాబట్టి, ఈ దేశంలో ఆంగ్లేయులు వచ్చేంత వరకు కూడా ఉన్నత విద్యా బోధనకు మాధ్యమం సంస్కృత భాష కాబట్టి, ఈ దేశంలో ఆంగ్లేయులు వచ్చేంత వరకు కూడా అనుసంధాన భాష సంస్కృత భాష కాబట్టి, ఈనాడు కేంద్ర ప్రభుత్వపు అధికార భాషగా, అంటే బానిసత్వం మనకు దాపురించిన తర్వాతనే కదా ఆంగ్ల భాషను మన ఎక్కించింది వాళ్ళు. మనమేం కావాలని చదువుకోలేదు, ఏదో సరదాగానో ఇచ్ఛాపూర్తిగానో ఇష్టం ఉండే చదవలేదు కదా. చదివితే ఉద్యోగం ఇస్తామన్నారు, చదివారంటే.
కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఈనాడు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మన ఇంట్లో ఒక బొమ్మ ఉంది, తల్లిదండ్రుల బొమ్మ ఉంది, తాత అమ్మమ్మ నాయనమ్మల బొమ్మ ఉంది. దొంగవాడు వచ్చి ఇల్లంతా బీభత్సకాండం చేసినప్పుడు వాటిని తీసి కింద పడేసిపోయాడు. వాడు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి యథాస్థానంలో పెట్టుకుంటాం కదా ఆ బొమ్మల్ని. అదే విధంగా సంస్కృత భాషను ఇంగ్లీష్ వాడు నాశనం చేసిపోయాడు కాబట్టి సంస్కృత భాషను మళ్ళీ మనం ఉద్ధరించుకోవాలి అని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగ సభలో పదే పదే విజ్ఞప్తి చేశారు. ఆయన మాట నమ్మి ఉంటే దేశమంతటా కూడా ఉన్నత విద్యకు మాధ్యమంగా సంస్కృత భాష అయి ఉండేది, అనుసంధాన భాషగా సంస్కృత భాష అయి ఉండేది, కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా సంస్కృత భాష అయి ఉండేది. ఇంగ్లీష్ యొక్క ఏ విదేశీయమైన తీగ వచ్చి మొత్తం స్వదేశీయమైన వృక్షజాలాన్ని నాశనం చేసిందో అలాగే వచ్చిన ఆంగ్ల భాష దాని ప్రాధాన్యం మేరకే ఉండేది. అంటే ఒక భాషగా నేర్చుకోవచ్చు ఆంగ్ల భాషను. అది కూడా సరస్వతి స్వరూపమే. అన్ని భాషలు కూడా సరస్వతి స్వరూపాలే. ఆంగ్ల భాష అంటే మనకు విముఖత లేదు, వైరుధ్యం లేదు. కానీ మన భాషలను నాశనం చేసే విధంగా ఆంగ్ల భాషను మనం పెంపొందించద్దు అని చెప్తున్నాం. అది జరగలేదు. అంబేద్కర్ మాట ఎవరూ వినరు. పోనీ హిందీ భాషను పెట్టారు. సంస్కృత భాష కానివ్వండి, ఏ భారతీయ భాష అయినా కానివ్వండి, ఏ హిందీలో చెప్పినా, సంస్కృతంలో చెప్పినా, తెలుగులో చెప్పినా, మలయాళంలో చెప్పినా ఒకటే కదా చెప్పే భావాలు. ఇంతకుముందే అనుకున్నాం కదా. కాబట్టి ఏ ఒక్క భారతీయ భాషలోనైనా మొత్తం భారతదేశంలో ఉన్నత విద్యను బోధించండి. అదే మాధ్యమం. మీరు తమిళం చేశారు, అందరినీ ఒప్పించి తీసుకోండి, లేదు తెలుగుని పెట్టండి, హిందీని పెట్టండి, ఏ భాష అయినా సరే. కానీ హిందీని పెట్టిన తర్వాత హిందీని కొంతమంది వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతను అధిగమించే శక్తి, సత్తా లేకుండా పోయింది పరిపాలకులు. హిందీ భారతీయ భాషనైనా, ఆంగ్ల భాష విదేశీయమైన భాష. నువ్వు ఆంగ్ల భాషను నేర్చుకుంటావా అంటావు కానీ హిందీని ఎందుకు నేర్చుకోవు? ఇది మన భాష, అది పరాయి భాష, దాన్ని వ్యతిరేకించుకుంటా అంటావు కానీ దీన్ని వద్దంటావు ఎందుకు అని చెప్పి ఒప్పించలేకపోయినా ఒక వ్యవస్థాబద్ధమైన వైఫల్యం ఈ దేశంలో ఇప్పటికీ కనిపిస్తుంది. భారతీయ భాషల ద్వారా మాధ్యమం పెంచండి. ఈనాడు నూతన జాతీయ విద్యా విధానంలో 6వ తరగతి వరకు కనీసం మాతృభాషలో ఉండాలి అన్నది. కానీ ఇది కేవలం మార్గదర్శకమే అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు మేము 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ లో చెప్తున్నాం, ఇంగ్లీష్ మీడియం పెడతామంటున్నారు వాళ్ళు. ఆంగ్ల మాధ్యమంలో మేము 1వ తరగతి నుంచి బోధిస్తామని చెప్తూనే ఉన్నారు ప్రభుత్వాలు, ఇంకా కొన్ని ప్రభుత్వాలు కూడా. కాబట్టి పార్లమెంట్ ద్వారా చట్టం చేయండి. మీరు పార్లమెంట్ ద్వారా చట్టం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లో కూడా మాతృభాష, భారతీయమైన మాతృభాష మాధ్యమంగా మాత్రమే 5వ తరగతి వరకు విద్యా బోధన జరగాలి అని చెప్పండి. 8వ తరగతి వరకు అయితే మంచిది, కనీసం 5వ తరగతి వరకునా కానివ్వండి. తప్పనిసరిగా అన్ని పాఠశాలలో పాటించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి చెయ్యాలి పని చెప్పి చట్టం ఎందుకు చేయకూడదు కేంద్ర ప్రభుత్వం? చట్టం చేసినట్టయితే, వీలైతే రాజ్యాంగాన్ని కూడా సవరించినట్టయితే మాతృభాషల మాధ్యమంగా జాతీయత మాతృభాషలు కూడా రక్షింపబడతాయి. ఒక్క అంశం చెప్పి ముగిస్తాను నేను. మాతృభాషల యొక్క ప్రాధాన్యం గురించి ఆలోచించినప్పుడు తల్లి, చాలా మంది పెద్దలు చెప్పిన విషయమే ఇది. ఈనాడు సంస్కృత భాష కాకపోయినా హిందీ భాష ద్వారానైనా మొత్తం దేశంలో ఉన్నత విద్యను బోధించాలి అనే చట్టం రావాలి. రాజ్యాంగాన్ని కూడా సవరించాలి. ప్రాథమిక దశలో అది 8 వరకు కావచ్చు, 5 వరకు కావచ్చు, ప్రాంతీయమైన మాతృభాషల్లోనే విద్యాబోధన జరగాలి. ఉన్నత విద్యను భారతదేశం అంతటా ఒకే భాషలో బోధించాలి. ఈ స్ఫూర్తితో రాజ్యాంగ సవరణ చేసినట్టయితే మళ్ళీ భారతీయులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. భారతీయులు
భారతీయులుగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెప్పవలసిన విషయాలు చాలా ఉండొచ్చు, కానీ చెప్పవలసిన సమయం మాత్రం పరిమితం కాబట్టి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ విధంగా ఒకే భాష నుంచి అనేక భాషలు, అనేక భాషల ద్వారా ఒకే సంస్కృతి, ఒకే జాతీయత అనేది భారత జాతీయ సమాజ వికాసానికి ప్రాతిపదిక పథం నాణ్య పంథ అయినాయ విద్యతే అన్నాడు. అంటే వేరే మార్గం లేదు, ఒకటే మార్గం. ఒకటే మార్గం ఉంది అంటే ప్రాంతీయ భాషల ద్వారా ప్రాథమిక విద్య, భారతీయ భాష ద్వారా ఉన్నత విద్య బోధించాలి. ఆ భారతీయ భాష సంస్కృత భాష అన్న విషయం గతంలో వాస్తవం, మరి ఇప్పుడు కూడా వాస్తవం కావచ్చో ఏమో ఆలోచించాలి. లేదన్నట్టయితే ఏ భారతీయ భాషలోనైనా కూడా విద్యా బోధన జరగాలి, ఉన్నత విద్యా బోధన. తద్వారా మాత్రమే ఈ దేశం దేశంగా ఉంది. సంస్కృత భాషలో విజ్ఞానం వికసించలేదు అంటారు, వికసించింది, దాన్ని నాశనం చేసిపోయారు ఇంగ్లీష్ వాళ్ళు. 40% వ్యాపారం ప్రపంచంలో, మొత్తం ప్రపంచం యొక్క వ్యాపారంలో 40% భారతదేశం యొక్క వ్యాపారం. భారతదేశంలో తయారైన ఉప్పు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. భారతదేశంలో తయారైన వస్త్రాలు, భారతీయ నౌకా పరిశ్రమ, భారతీయమైన వైద్యం, ఇవన్నీ కూడా సంస్కృత భాషా మాధ్యమం ద్వారా విద్యను వికసించిన నాటి స్థితి. ఇంగ్లీషు భాషను స్వీకరించిన తర్వాత ఈనాడు 4-5% తగ్గిపోయింది భారతీయుల యొక్క వ్యాపారం, ప్రపంచ వ్యాపారం, మొత్తం వ్యాపారం. కాబట్టి ఎదుగుతున్నాం మనం, కానీ మాతృభాష భారతీయ భాష ద్వారా ఎదగడానికి ఎదిగినట్టయితే మరింతగా వికాసం పొందొచ్చు. చైనా ఈనాడు చైనా భాష ద్వారానే వికసించింది, ప్రపంచంలో 2వ ఆర్థిక శక్తి. మనం 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం, కానీ మనం మొట్టమొదటి స్థానాన్ని సంపాదించాలి అంటే మనం కూడా మాతృభాషల ద్వారా, సమాన భారతీయ భాష ద్వారా విద్యా బోధన జరిగే పద్ధతులను మనం ఏర్పాటు చేసుకోవాలని అందరికీ చెప్తూ, దీని గురించి చర్చ జరగాలి, దీని గురించి ప్రచారం జరగాలి, దీని గురించి అవగాహన పెరగాలి. నమస్తే. చాలా సంతోషం అండి నాగేశ్వరరావు గారు. మంచి భాష యొక్క గొప్పతనము, అవసరము, ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ శిక్షణ మండలి గురుకుల ప్రకల్ప బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీ నరేందర్ జీ గారిని వందన సమర్పణ కోసం విజ్ఞప్తి చేస్తున్నాను. నరేందర్ జీ. నేను డ్రైవింగ్ లో ఉన్నా, కొంచెం కవర్ చేస్తే సౌండ్ డిస్టర్బెన్స్. నిజంగా మాతృభాష యొక్క ఆవశ్యకత గురించి నాగేశ్వరరావు గారు చాలా 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 చక్కగా వివరించారు. నిజంగా ఆంగ్లేయులు ఏ రకంగా మన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఏ రకంగా చంపేశారు అనేది చాలా స్పష్టంగా ఈరోజు మీ యొక్క ఈ చిన్న వ్యాఖ్యానం ద్వారా మాకు చాలా చక్కగా అర్థమైంది సార్. సో మాకు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు మా భారతీయ శిక్షణ మండలి సభ్యులకు కల్పించి మమ్మల్ని చైతన్యవంతుల్ని చేసినందుకు, మీరు సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ సందర్భంగా ఈ నేటి సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా భారతీయ శిక్షణ మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు నేటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. శాంతి మంత్రం. జీవనే యావదాదానం
स्यात् प्रदानं तदोदिकम् इत्येषां प्रार्थनास्माकं भगवन् परिपूर्यताम्। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి.